నమస్తే అండి. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. మరి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు. సో ఈరోజు మనము జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ పైన మాట్లాడుతున్నామండి. సి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. మనం ఏదేదో వింటుంటాం. ఓకే, వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మన సొసైటీలో మనం చూస్తున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, జెండర్ ఈక్వాలిటీ ఎప్పుడు ఉంటుందండి? గ్రాస్ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్, విలేజ్ అనుకోండి, ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉందో, విలేజ్ లెవెల్ నుంచి టౌన్, సిటీస్ ఎక్కడైనా ఉండనివ్వండి, అన్ని లెవెల్స్ నుంచి ఎప్పుడైతే మనం పిల్లల్ని ఈక్వల్గా పెంచుతామో అప్పుడే మనం ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది సాధించగలం. ఇది స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరే తీసుకుందాం మనం ఇంట్లో, ఒక బాబు ఒక పాప. వాళ్ళని పెంచేటప్పుడు మనం యూజువల్గా ఏం చూస్తుంటాం? నేనైతే గమనించానండి, చాలా ఫ్యామిలీస్లలో అయ్యో వాడు మగపిల్లోడు అంటే, ఈ మగపిల్లోడు 10 సంవత్సరాలు ఉంటాడు, పిల్ల 9 సంవత్సరాలు ఉంటుంది, 1 year గ్యాప్తో ఉంటారు. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్, ఇద్దరు స్కూల్కి వెళ్ళొస్తుంటారు, ఇద్దరికి కాలేజ్, ఇద్దరికి అన్నీ ఈక్వల్గా పెరుగుతుంటారండి. కానీ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు? మగపిల్లడు అమ్మ అన్న వచ్చిండు, ఓ వాటర్ తీసుకొచ్చి, వాడికి అది తీసుకొచ్చి, వాడికి ఇది తీసుకొచ్చి అని ఆ పిల్లకి చెప్పడము, ఆ పిల్లతో చేయించడము. అంటే అక్కడ చిన్నప్పటి నుంచే ఇక్కడ మేల్ ఈగో అనేది పెంచేస్తున్నారండి. చిన్నప్పటి నుంచే మేల్ ఈగో డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో ఏమవుతుంది, పెద్దగైనాక ఏ స్టేజ్ అయినా సరే, వాళ్ళు స్కూలింగ్ హై స్కూల్ స్టేజ్ వచ్చినా సరే, నేను మేల్ నువ్వు ఫీమేల్ అని ఈగో డెవలప్ అయ్యి ఆ ఇద్దరు అన్న చెల్లెలు కానివ్వండి, అక్క తమ్ముళ్ళు ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళకి అది ఫస్ట్ నుంచే డెవలప్ అయిపోయి అన్ని పెద్దరికాలు, పెత్తనాలు, మేమే గ్రేట్, ఇలాంటి ఫీలింగ్తోనే పెరుగుతున్నారండి. అయితే ఏం నష్టమో అని మీరు అడగచ్చు. మరి జెండర్ ఈక్వాలిటీ ఎందుకు మాట్లాడుతున్నానండి? ఇంటర్నేషనల్గా ఇది టాపిక్ నడుస్తుంటుంది, కానీ ఇక్కడ ఏంటి, ఫస్ట్ నుంచే ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చండి, అమ్మ నాన్నతో పాటు అందరూ ఈక్వల్గా పిల్లలిద్దరినీ పెంచింది అనుకోండి, ఆడ మగ. సో వాళ్ళకి ఆ డిఫరెన్సెసే ఉండదు. మనం అందరికి వాల్యూస్ ఇవ్వాలండి, వాళ్ళకి వేరే వేరే విషయాలు నేర్పిస్తూ, వాల్యూస్ నేర్పిస్తూ, మంచి చెడ్డలు నేర్పిస్తూ, కానీ అట్ ద సేమ్ టైం ఇద్దరు ఈక్వల్లీ, ఇద్దరు చదువుతారు, ఇద్దరు అన్నీ సాధించగలరు. ఇద్దరు పైలట్ కావచ్చు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఇద్దరు మంచి ఆఫీసర్స్ కావచ్చు. అది కాదండి, ఇంకా చదువు లేకపోయినా సరే ఏదైనా సాధించవచ్చు. సో అందరికి ఈక్వల్ బ్రెయిన్ ఉంది, కాలు చేతులు ఉన్నాయి, అందరూ ఈక్వల్గా ఆలోచించగలరు, చేయగలరు. కానీ మేల్ ఈగో అనేది చూస్తున్నారు చూడండి, దాంతోనే డిఫరెన్సెస్ ఎక్కువైపోయి మగవాళ్ళలో అది రాను 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 అదే పెరిగిపోయి అదే ట్రెండ్ తయారైపోయింది. వీఆర్ గ్రేట్, మేల్స్ ఆర్ గ్రేట్ అంటే నేను ఓన్లీ ఫీమేల్కి సపోర్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను కాదండి, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనం సాధించగలం జెండర్ ఈక్వాలిటీ అనే దానికి క్వశ్చన్ వస్తే, ఇది వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్, వేర్ వీఆర్ ట్రావెలింగ్. అన్ని ఫ్యామిలీస్లో జరుగుతుందా? లేదు. ఈవెన్ ఇన్ సిటీస్, ఇన్ మై ఓన్ రిలేటివ్స్, ఐ కెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్. మేల్ ఫీమేల్ అరే సేమ్ ఇంట్లో ఇద్దరు సేమ్ ఉంటారు, ఇంకొకసారి ఆడపిల్ల ఇంకా ఎక్కువ శాలరీ సంపాదించుకుంటూ ఎక్కువ పోస్ట్లో ఉండి, అప్పటికీ నువ్వు ఆడపిల్లవు, నువ్వు లిమిట్స్లో ఉండాలి, నువ్వు మగవాళ్ళకి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ హద్దుల్లో ఉండాలి, హద్దుల్లో మగపిల్లడు కూడా ఉండాలి, ఆడపిల్ల కూడా ఉండాలి. హద్దులు అనేటివి అందరికీ ఈక్వల్. ఈ ఒకటి మగపిల్లడికి కొన్ని పెట్టి ఆడపిల్లకి తగ్గించి వీడు మగవాడు అంటే ఎంతవరకు వాడు కరెక్ట్గా ఉంటాడు, ఎంతవరకు లైఫ్లో వాడు పికప్ అవుతాడు? సో ఇవన్నీ చూసుకుంటే ఏవో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తాయండి మనకి. సో మనం ఇక్కడ ఏంటంటే, ముందు గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ ముందే అంటారు, అమ్మ మగపిల్లడు, మన పేరెంట్స్ అమ్మ మగపిల్లడు అన్న కదమ్మా, కొంచెం వాడికి కంచంలో ప్లేట్లో అన్నం పెట్టి, వాడికి గ్లాస్లో నీళ్ళు తీసుకెళ్ళి, వాడి దగ్గర అన్నీ చేయాలి. మరి అదే ఆడపిల్ల సేమ్ అది కూడా పనిచేసి ఇంటికి వస్తుందిగా, అదే టైంకి కాలేజ్ నుంచి వస్తుందిగా, స్కూల్ నుంచి వస్తుందిగా. మరి ఆ డిఫరెన్సెస్ ఎందుకు చూపిస్తున్నారు గర్ల్ చైల్డ్ అనేదికి? సో ఇక్కడే పెద్ద డిఫరెన్సెస్. ఈ డిఫరెన్స్ ఇక్కడ ఉండిపోదండి. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక ఏమవుతుంది, అత్తగారింటికి ఒక పిల్ల వేరే ఇంటికి వెళ్తుందండి. అంటే ఆమె ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ అలవాట్లు ఏంటి, ఎన్నో సాక్రిఫైస్ చేసేసి ఇంకో ఇంటికి పోయి చచ్చే వరకు అక్కడ బతకాలని, ఆమె అడ్జస్ట్ కావాలని ఆ ప్రిపరేషన్తోనే ఆమెకు పెళ్లి చేసి పంపిస్తాం. కానీ ఆ పిల్లకి టైం ఇస్తారా?
ఒక్క వారమైన టైం ఇస్తారా? మీ అమ్మాయి ఏంటి ఇట్లా పెంచింది, మీ అయ్య ఏంటి ఇట్లా పెంచిండు, నీకు ఇదేనా పద్ధతులు, నువ్వు ఇదేనా అంటే ఆమె కనీసం బ్రీతింగ్ టైం కూడా ఇయ్యరు. ఆమె కొంచెం అలవాటు కావాలి కదా, మీ ఇంట్లో కొత్త ఇంట్లో వచ్చి కొంతవరకు అలవాటు కావాలంటే ఆమెకి స్పేస్ ఇవ్వాలి కదా, ఆలోచించుకొని స్పేస్ ఇవ్వాలి, అలవాటు పడడానికి స్పేస్ ఇవ్వాలి. ఆమెని మనం దగ్గర తెచ్చుకొని అదే అత్త అమ్మలాగా, అవునమ్మా నువ్వు వేరే ఇంటి నుంచి వచ్చినావు అని అలవాటు నేర్చుకోమ్మా, కొద్దిగా నచ్చి చెప్పి మెల్లిగా ప్రేమతో చెప్తే ఎందుకు విన్నదమ్మా, మెల్లిమెల్లిగా అంటే రాను ఇప్పుడు ఉంటారు చూడండి, 6 నెలలు ఇంకో దగ్గర ఉంటే వాడు వీడవుతాడంట వీడు వాడవుతాడంట ఎందుకంటారు. సో అలవాటు కదా ఒక స్పేస్ ఇవ్వాలి. స్టార్టింగ్ నుంచే ఇరిటేట్ అయ్యి ఆమెను ఇరిటేట్ చేస్తే ఏమవుతుంది, ఫ్యామిలీలో డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఆ ప్రతి మాట తీసుకెళ్ళి పేరెంట్స్కి చెప్పేసుకోవడం, ఆ ఇబ్బందులు చెప్పేసుకోవడం. ఎందుకంటే ముందు కాలంలో లేరు పిల్లలు, ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఫోన్లు ఎక్కువైపోయినాయి, ప్రతిదీ వెళ్ళిపోతుందండి, వీడియోతో సాగుతుంది. అమ్మ నాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, నాన్న ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పండి. ఈ ఛాన్స్ ఎవరిస్తున్నారండి? అంటే మనం 2 సైడ్లు ఆలోచించుకోవాలి. మనం వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి, వాళ్ళు మారే స్పేస్ ఇచ్చి, అయినా మారకపోతే అప్పుడు ఆ పిల్ల తప్పనాలి. సరే అదే పిల్లోడిని చూసుకోండి, పిల్లోడు ఎక్కడ పోడు, వాడు ఏం మారడు, వాడు సేమ్ ఇంట్లో ఉంటాడు. పిల్ల వస్తుంది, వచ్చినప్పుడు ఈయనకి ఏది మారేది ఉండదు కాబట్టి బిందాస్ హ్యాపీగా ఉంటాడు, ఆయనకు అన్నీ నార్మల్గా అనిపిస్తుంటాయి. కానీ అమ్మాయి కొత్త ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు అన్నీ కొత్తగానే, కొత్త అలవాట్లు, కొత్త వంటలు, కొత్త తరికలు ఇవన్నీ. కానీ స్పేస్ ఇవ్వాలని ఆయనకు ఉంటుందా? పిల్లోడికి లేదు. మేలీగో అంటే ఇక్కడ మేలీగోతో పెంచి నువ్వు మగవేం ఇంపార్టెన్స్, మగవాళ్ళలాగానే ఆడపిల్ల అడ్జస్ట్ అయిపోవాలా, అన్ని మొగ అని మగవాడికి ఇంపార్టెన్స్ ఇస్తూ చిన్నప్పుడు చేసినందుకు ఆయన పెళ్ళి అయినాక పిల్ల ఇంటికి వచ్చినాక కోడలతో కూడా ఆయన మేలీగోతోనే చూపిస్తాడు. అక్కడ ఫ్యామిలీ పాడైపోతున్నాయి. సో ఒక్కొక్క కారణం మనం వెతుకుంటే మన బిహేవియర్లోనే మన థింకింగ్లోనే బయటపడతాయి. అంటే ఎంతవరకు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అన్నిటికీ ఒక లిమిట్స్ ఉంటాయండి. అందరు మనుషులే, అందరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, ముఖం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. అందరు ఒకవేళ థింక్ చేసుకోవచ్చు, ఒకవేళనే చేస్తారండి. సో ఆ మేల్ ఈగోని కొంచెం మనం ఆపి చిన్నప్పటి నుంచే పెంచినప్పటి నుంచే పిల్లలకి అందరం ఈక్వల్ బెటా, అందరం మనం ఇట్లా బతకాలి, అందరూ ఈక్వల్ వాల్యూస్ ఇచ్చుకోవాలి అని ఒకరికొకరు రెస్పెక్ట్, అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అని పెంచితే డెఫినెట్గా ఈ ఆడ మగ డిఫరెన్స్ లేకుండా జెండర్ ఈక్వాలిటీ అనేది స్లోగా డెవలప్ అవుతుందండి. ఉట్టి మనం ఊరికి మీడియా వరకే, న్యూస్ల వరకే, కొన్ని మీటింగ్స్ వరకే, స్పీచ్ల వరకే ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ అని చెప్తూ వెళ్తాం. కానీ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ఫాలోయింగ్ అనేది నో వన్ ఈస్ బాట్ దట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్గా చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఈక్వల్గా పెంచుతూ మన చుట్టాల్లో కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా ఊరికి మన ఫ్యామిలీలో పోగు చేసుకుంటే నువ్వు ఆడపిల్లవేంటి, నీ ఇంటి పనులు వంట పనులు ఇవి నేర్చుకోవాలి, నువ్వు అది కాదా అంటే అది చదువుకొని 10th క్లాస్ నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్ల కాలేజ్ నుంచి వస్తుంది, బాబు కూడా 10th క్లాస్కి వెళ్ళి కాలేజ్ నుంచి వస్తాడు. అంటే పిల్లోడికి చెప్పము ఆ పని నువ్వు ఇది నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇద్దరు నేర్చుకోవాలి, తప్పేముందండి పనులు నేర్చుకోవడంలో, కలిసి చేసుకోవడం తప్పేముంది. సో ఈ అలవాటు మనం ముందు నుంచి చేస్తే వాళ్ళు పెద్దగా పెళ్ళిళ్ళైనా కూడా ఈ అలవాట్లతోనే యూనిటీతోన అవును మనము కూడా ఈక్వల్గా పని చేసుకోవాలా, ఈక్వల్గా కలిసి ఉండాలి, ఈక్వల్గా పని చేసుకోవాలా, ఇంట్లో కానీ బయట కానీ అన్నీ షేర్ చేసుకోవాలి, మనం ఈ డిఫరెన్సెస్ చూపించొద్దు అనేది అవగాహన మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇస్తే అది పెద్దగైనాక పెళ్ళిళ్ళైనాక వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అదే ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.